కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇటీవల ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేరి మరోసారి ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. నిత్యం వివాదాల్లో ఆయన పేరు వినపడుతూనే ఉంటుంది. ఆయనే అన్నమయ్య జిల్లా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ప్రస్తుతం షాజహాన్ బాషా బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే షాజహాన్ బాషా గారు. నమస్తే. టీడీపీలో ఉన్నారు, ఎస్. కానీ మీ చుట్టూతా వైసీపీ కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు. లేదు, మీరు అక్కడ అభివృద్ధి పనుల కాంట్రాక్టులన్నీ కూడా వాళ్ళకే ఎక్కువ ఇస్తారనే ఆరోపణ మీ పైన. లేదు, అబద్ధం. నేను ఈరోజు చూడండి, ఈ 7 నెలల వ్యవధిలో దాదాపు 14 కోట్ల వర్కులు వచ్చాయి. 14 కోట్లు కూడా కార్యకర్తలకు ఇచ్చాం. దట్టు ట్రూ కార్యకర్తలు, పార్టీ కోసం పార్టీ కష్టకాలంలో పనిచేసిన వాళ్ళు. ఇప్పుడు కొంతమంది ఏముండంటే మదనపల్లి వాస్తవం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి ఓడించేవాళ్ళు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు, బయట లేరు. ఇప్పుడు నా మీద ఆరోపణ చేయాలంటే వైసీపీ వాళ్ళు వేరే వాళ్ళు చేయాలి, ఎవడు చేయలేడు. ఎందుకంటే నా దగ్గర అట్లా ఏమి ఇష్యూస్ లేవు. ఇక్కడ ఏమంటే ఈ 2004లో నాకు కాంగ్రెస్లో టికెట్ వచ్చింది, బట్ నా నామినేషన్ రిజెక్ట్ అయింది. ఆ రోజు ఎమ్మెల్యేగా దొమ్మలపాటి రమేష్ గారు గెలిచారు. అంత తప్ప మళ్ళీ 2009లో నా చేతిలో టీడీపీ అప్పుడు ఓడిపోయినారు. మళ్ళీ వచ్చింది 14లో గెలవలేదు, 19లో గెలవలేదు. దీనికి కారణం ఏమంటే ఎవరికి టికెట్ వచ్చినా ఓడించడం వాళ్ళదేం. సపోజ్ ఈ 4-5 మంది క్యాండిడేట్స్ ఉన్నారు, ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్. ఒక్కరికి వచ్చేంతవరకు అందరూ మేము కలిసి ఉన్నామంటారు. టికెట్ వస్తానే అందరూ కలిసి ఏకదాటిగా దాడి చేసి లోపల నుంచి అన్ని వీక్ చేసేసింది. అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆరోపణ కూడా అదే. జస్ట్ అంతే. కాంగ్రెస్ వైసీపీ వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మొదటి నుంచి ఆయన ఎంబడున్న కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తున్నారు. కానీ కాంగ్రెస్ టీడీపీ పార్టీ కోసం కష్టపడ్డ ఒక్క కార్యకర్త కూడా షాజహాన్ బాషా న్యాయం చేయలేదు అనేది వాళ్ళ ఆరోపణ. అన్న నేనేమంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ తుడిచిపోయింది. అర్థం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, దానికి ఆరోపణ ఏదో ఒకటి వేయాల, నింద, అంత తప్ప. కానీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. వైసీపీ ఓడనైనా దరిదాపుల్లో రాడు, అది జరగని ఇది. ఈరోజు ఇదే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీకి మదనపల్లి కాన్స్టిట్యున్సీలో 20 సంవత్సరాలు 4 పర్యాయాలు ఓడిపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీ నాయకులు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పబ్బం గడుపుకునేదానికి ఒక ఏదో ఒకటి చూపించేసింది. పార్టీలో ఉన్న దీనికి అంతా చెడ్ చేయడం వీళ్ళ పని. వీళ్ళు ఏది పార్టీ కోసం పనిచేయరు. ఆ మాటలు చెప్పేవాళ్ళు ఎంత మాత్రం 2024 6 నెలల క్రితం ఎలక్షన్లో ఎవరెవరు పనిచేశారో మొత్తం క్యాడర్ చూసింది, మొత్తం నాయకులు చూశారు. ఇంకా వాళ్ళకి తప్పకుండా నేను ప్రయారిటీ ఇవ్వాలా. ఎవరు నాతో ఉన్నారో వాళ్ళకి నేను ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, నాతో కలిసి విద్యాసాగర్ అని నాతో ఉన్నారు. ఆయనకి ఇప్పుడు నేను మా టౌన్ బ్యాంక్ చైర్మన్ చేశాం. అది దట్స్ ప్రయారిటీ. మరొక ప్రధానమైన ఆరోపణ మీ పైన, నియోజకవర్గంలో ఉన్న సిటిఎం రోడ్లో ట్రాఫిక్ సమస్య పేరుతో అక్కడ చెట్లన్నింటినీ కూడా తొలగించేశారు. వాటిని టెండర్లు లేకుండా మీరే అమ్ముకున్నారనేది మీ పైన చేస్తున్నారు. చెట్లు అంతా అతుకులు బతుకులు అండి, దాంట్లో ఏముండదు. ఆ చెట్లు తీయడానికి ఏమైతే ఎంత ఖర్చు వచ్చింది తెలుసా? నా చేతి నుంచి 2 లక్షల డబ్బులు వచ్చింది. ఇంకా అది చెప్పలేదు, ఇప్పుడు మీరు అడుగుతుంటే చెప్తున్నా. 2 లక్షల రూపాయలు నా చేతి నుంచి వచ్చినాను. ఇప్పుడు అదే రోడ్లో మొన్న నేను ముఖ్యమంత్రి గారితో కలిసి 12 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకున్నాం. రోడ్ వైడనింగు, డివైడరు, అదే కాకుండా ఒక బ్రిడ్జ్ కూడా ఇస్తున్నాం. ఒక్కటే మాట నేను చెప్తున్నాను, షాజహాన్ బాషా మదనపల్లి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి ప్రయారిటీ ఇచ్చి డెవలప్ చేసే బాధ్యత నాది. ఇక్కడ నాది మన చూడండి, నేను నా ప్రయారిటీ, నా ఇంట్రెస్ట్ నా కాన్స్టిట్యున్సీ డెవలప్ చేసేది నా ధ్యేయం. ఇక్కడ దాంట్లో చిల్లరవి ఇవి అవంతా ఉండదు. నేను ఒకటే చెప్తాను, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్లో ఇష్యూస్ పైన, పబ్లిక్ గ్రివెన్స్ పైన ఎవరన్నా తీసుకురండి. సార్ట్అవుట్ చేయకపోతే యు ఆర్ లయబుల్ టు ఆస్క్ మీ ఎనీథింగ్. సెరికల్చర్ అభివృద్ధి కోసం మీ దగ్గర ఒక స్థలం కేటాయించారు కొంతమందికి, ఏది రీలింగ్ అండ్ ట్విస్టింగ్ యూనిట్ల పేరు ఉన్న వాళ్ళకి. కానీ దానికి కాదని చెప్పేసి అసలు సంబంధం లేని సెరికల్చర్కు సంబంధం లేని వాళ్ళకి ఆ ప్లాట్లన్నీ అలాట్ చేయని ఇప్పుడు అవి ప్రైమ్ ల్యాండ్గా మారిపోయింది. అందులో మీ హస్తం కూడా ఉంది. ఒకటే చెప్తాను, సెరికల్చర్ వీల్ ప్లాట్స్ అలాట్ చేసింది వైసీపీ గవర్నమెంట్, రిజిస్టర్ చేసింది వైసీపీ గవర్నమెంట్. రూలింగ్లో మేము వచ్చి 7 నెలలు అయింది. మేము ఎక్కడి నుంచి అలాట్ చేస్తాము? అంటే అనర్హులకి వచ్చిన ప్లాట్లని
తిరిగి తీసుకుంటాము, అర్హులైన వారికే కేటాయిస్తామని మీరు చెప్పారు ఎన్నికల్లో. Yes. కానీ అది జరగలేదు. ఇంకా అనర్హులే ఆ ప్లాట్లని దాంట్లో అనేది మనం ప్రధాన సెరికల్చర్ వాళ్ళు క్లియర్ కట్గా చెప్పాం. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది డిస్క్వాలిఫై అవుతారు. ఆ డిస్క్వాలిఫై అయితే మా పార్టీలో ఉన్న మనిషికి దీంట్లో ఇవ్వాలి. మా కోసం పార్టీ కోసం పనిచేసి జినైన్ మనుషులు. ఏమి మా పార్టీలో అది ఒక చేనేత వింగ్ ఉంది. ఆ చేనేత వింగ్లో పెట్టి నేను చేస్తాను. నా క్లారిటీ ఎట్లుంటా చెప్తా చూడండి. మీకు తెలుసో లేదో 2014 తర్వాత ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పాలనలో వచ్చిన తర్వాత కొంతమంది ఎన్జిఓస్ ఫామ్ చేసి పనిముట్లు పేరుతో ఎవరైతే చేనేత మనుషులు డబ్బులు ఉన్నాయో వాళ్ళ డబ్బులు కాజేసి ఇల్లు కట్టుకునేశారు. బట్ ఆ రోజు ఏ ఒక్క నాయకుడు మాట్లాడలేదు. ఓన్లీ షాజహాన్. నేనే మాట్లాడాను, నిలదీశాను. ఆ రోజు నేను ఎమ్మెల్యే కాదు, అయినా ఒక సభ జరుగుతుంటే ఆ సభలోకి పోయి మైక్ తీసుకొని ఎవరెవరు ఈ పనిముట్లో ఈ డబ్బులు తిన్నారో వాళ్ళకందరికి, దాంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మనోళ్ళే ఉండారా, ఏమి వీళ్ళకందరికీ ఎండగట్టాలా, వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలా. అన్న ఏడీకి, అదే ఉందగా జేడీ గారికి, అందరికీ నేను క్లియర్ కట్గా ఓపెన్ పబ్లిక్లో నేను మాట్లాడి వచ్చాను. సో షాజహాన్ బాషా ఈజ్ అ క్లియర్ మ్యాన్. నా ఇంట్రెస్ట్ ఏమి 10 మందికి మంచి చేయాలా, కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేయాలా, నా ఇంటికి నా దగ్గరకు వచ్చిన మనిషికి నేను న్యాయం చేయాలి. దట్స్ ఇట్. మదనపల్లిలో చాలా ఎక్కువ రెవెన్యూ ఉంటుందా? ఒక తహసీల్దార్ని రోజుకి ₹1,00,000 ఎమ్మెల్యే అడిగాడు. కాజాబీ అనే తహసీల్దార్ మీ పైన ఆరోపణలు చేసి అది ఒక సాక్షి పేపర్ వక్రీకరణ. సాక్షి పేపర్ వక్రీకరణ చేస్తానే నేను 5 కోట్ల రూపాయలతో తక్షణం ఆమె మీద డెఫర్మేషన్ సూట్ వేసాను. ఎవరి మీద వేసాను? నోటీస్ ఇచ్చా, సూట్కి ఇది ఇచ్చాను. సాక్షి పేపర్ పబ్లికేషన్ పైన వేసాను. అదే కాకుండా తహసీల్దార్ పైన వేసాను. తహసీల్దార్ మళ్ళీ ఇమీడియట్గా ప్రెస్లోకి వచ్చి నేను ఆ మాట చెప్పలేదు, నాకు ఎమ్మెల్యే గారు అడగలేదు, ఇది అంత తప్పు. మొదలైతే ఆరోపణ చేసింది కదా? లేదు, చేయలేదు. అడ్డమైన పనులన్నింటినీ నన్ను చేయమంటున్నాడు, వాళ్ళ అనుచరులు చెప్పిన పనుల్లో. ఇప్పుడు నిన్న నా దగ్గరికి ఒక పెద్ద ఇది తీసుకొచ్చారు లిస్టు. ఇదే తహసీల్దార్ వచ్చి దాదాపు 100 కోట్ల భూములు మిస్యూజ్ చేసింది, దీనిపైన మీరు యాక్షన్ తీసుకోవాలని తక్షణం నేను ఒక సంబంధిత మంత్రి గారికి పంపించాను. ఇక్కడ నా ఆలోచన ఏముంటుంది అంటే, ఎవరైనా ఆఫీసర్ పని చేస్తే బాధ్యతగా ఉండాలి. మదనపల్లి సరౌండింగ్ పంచాయతీస్ ఉన్నాయి, టౌన్కి ఆనుకొని. ఈ పంచాయతీస్లో వచ్చింది చాలా పెద్ద మిస్అప్రాపరేషన్ ఉంటుంది ల్యాండ్. ఎందుకంటే నా దగ్గర డీకేటీ ల్యాండ్ ఎక్కువ. ఈ డీకేటీ ల్యాండ్స్ ఏం చేస్తానంటే బ్యాక్ డోర్లో వచ్చి బ్యాంక్ యాక్షన్ అని చెప్పి, అదేవిధంగా మిలిటరీ యాక్షన్ అని చెప్పి, మిలిటరీ మ్యాన్కి అలాటెడ్ ల్యాండ్ అని చెప్పి, ఇట్లా ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారు. ఈ ల్యాండ్ గ్రాబర్స్ నేను ఎంటర్టైన్ చేయను. వాళ్ళ కష్టం ఏమంటే ఎమ్మెల్యే కూడా ఇచ్చేమని తీసుకొని పంచుకుందామని. ఇప్పుడు నా దగ్గర ఎవరైతే మీరు తహసీల్దార్ పేరు చెప్పారో ఆ తహసీల్దార్ పైన ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణలన్నీ మంత్రికి, ముఖ్యమంత్రి గారి నోటీస్ వెళ్ళినాయి. ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగినప్పుడు ఇంతకుముందు కూడా ఈ తహసీల్దార్ గురించి గురంకొండలో చాలా చెడ్డ పేరు వచ్చింది. దానిపైన ఒకవేళ తేలితే ఖచ్చితంగా మేము డెసిషన్ తీసుకుంటాం, ఆమె సస్పెండ్ చేస్తాం. దీంట్లో రెండో మాట అనేది ఉండదు. ల్యాండ్ గ్రాబింగ్ అంటున్నారు. ఎస్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎస్. మీ జిల్లాలో, ఎస్, మీ నియోజకవర్గంలో చాలా భూములు ఆక్రమించుకున్నారు. అందులో చాలా పేదవాళ్ళే. కానీ అవును, నిన్న మొన్న కూడా ఎవరో వెంకటేశం అనే అతను ఆయన భూమి మొత్తం గుంజుకున్నారు. దాదాపుగా 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ. ఒక్క వెంకటేషే కాదండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అప్పుడు ఉన్న రెవెన్యూ అధికారులకు కంట్రోల్లో పెట్టుకొని చాలా భూములు డీకేటీది ఏదైతే వాళ్ళు జీవో తెచ్చారు చూడండి, డీకేటీ ల్యాండ్ రిజిస్టర్ చేయొచ్చు, రెగ్యులరైజ్ చేయొచ్చు అని చెప్పి, ఆ జీవో తేక ముందేనే వాళ్ళు చాలా ప్లాన్డ్గా మొత్తం డీకేటీ ప్రైమ్ ల్యాండ్స్ అన్నీ త్రో అవే ప్రైస్ పైన, సపోజ్ ₹1 కోటి అక్కడ ఎకరం ఉందనుకోండి, ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అతని కోవట్ ల్యాండ్ గ్రాబర్ మాధవరెడ్డి, ఇంకా అతని దగ్గర కొంతమంది ఉంటారు, వీళ్ళందరూ కలిసి ఈ భూములు ఏం చేశారంటే ₹1 కోటి ఉంటే 5 లక్షలకు 10, ఎందుకంటే అవన్నీ ఎస్సీ ఎస్టీ వీకర్ సెక్షన్ దగ్గర ఉంటాయి. వాళ్ళకి 5 లక్షలు సర్ప్లస్ డబ్బు అది. ఆ డబ్బు అట్లా ఇచ్చేసింది. 10 ఎకరాలు ఉంటే 50 లక్షలు అంటే 10 లక్షలు చేతికి ఇచ్చేసి మిగతా డబ్బులు నీకు ఇస్తానని చెప్పి చెక్కులు ఇచ్చి వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న దాఖలాలు నా దగ్గర ఎన్నో ఇష్యూస్ ఉంది. ఇంకా మా ప్రభుత్వం స్లో ఉన్నది. సిసోడియా గారు వచ్చి చెక్ చేశారు. కాకపోతే ఇవే కాదు, పట్టా ల్యాండ్స్ ఒక ఆంజనేయులు రామాంజనేయులు అని చెప్పి అన్నా తమ్ముళ్ళ ఒక డిస్ప్యూట్ ఉంటే, వాళ్ళ డిస్ప్యూట్ కోర్టులో పెండింగ్ ఉంటే
అటువంటి భూమికి వాళ్ళ ఒక్క బిడ్డతో రామచంద్రారెడ్డి గారు మాట్లాడుకొని వాళ్ళ మనుషులు మాధవరెడ్డి అనే మనిషి మాట్లాడుకొని ఇవన్నీ భూములని తక్షణం తీసుకుపోయి 24 అవర్స్లో 1B జనరేట్ చేశారు. 24 అవర్స్లో 1B జనరేట్ చేసి ఆ భూమి వచ్చి పెద్దిరెడ్డి గారి సతీమణి పేరుతో రిజిస్టర్ చేశారు. దీనికి అన్నింటికీ ఎండగట్టింది నేనే. సో వీఆర్ వెరీ మచ్ క్లియర్. ఎక్కడ కూడా కానీ ఏ కానీ మీరు ఎప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు లేదు. కేవలం టీడీపీ శ్రేణులకి వ్యతిరేకంగా మాట్లాడతారు తప్పితే ఆయనకు వ్యతిరేకంగా చేయరు అనే మీకు తెలుసా, చంద్రబాబు నాయుడు గారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పైన A1 కేసు పెడితే నేను A5. నాకు A5 ఎందుకు పెట్టారు? ఇప్పుడు నేను ఉన్నానని ఆడ మదనపల్లిలో. ఈరోజు మీకు తెలుసో లేదో, మదనపల్లిలో వైసీపీ వాళ్ళు మాట్లాడాలంటే చాలా దమ్ము కావాలా. ఎందుకు? వాళ్ళ దగ్గర ఇష్యూ లేదు. ఎమ్మెల్యే అనేవాడు స్ట్రేట్గా ఉంటాడు, ఇష్యూస్ పబ్లిక్ పైన పనిచేస్తాడు, పబ్లిక్ ఇష్యూస్ పైన పనిచేస్తాడు, నిరంతరం ప్రజల్లో ఉంటారు. తెల్లవారి రౌండ్ ద క్లాక్ 7 to 11, మార్నింగ్ 7 నుంచి నైట్ 11 వరకు కంటిన్యూస్ పబ్లిక్లో ఉంటాను. నిరంతరం పబ్లిక్ ప్రోగ్రామ్స్ చేస్తాను, డెవలప్మెంట్ చేస్తాను, ఓపెనింగ్స్ చేస్తాను, ఇష్యూస్ పైన చూస్తాను, గ్రివెన్స్ చూస్తాను, డిపార్ట్మెంట్స్ రివ్యూస్ చేస్తాను. ఇంత ఎవరు ఎక్కడ చేస్తారు? ఇది నా కాన్సెప్ట్. ఎమ్మెల్యే అంటే ఏదో వచ్చినాము, ఏదో ల్యాండ్ గ్రాబ్ చేస్తాము, అది కాదు. వీఆర్ వెరీ మచ్ క్లియర్ దట్ నేను మదనపల్లి కాన్స్టిట్యున్సీకి అబైడ్ టు గెట్ ఇట్ డెవలప్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులకి మీరు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా జైలు పంపిస్తాం. జైలు చేస్తున్నాం. ఎవరెవరు భూములు ఉన్నాయో వాళ్ళ భూములకు రిటర్న్ ఇప్పిస్తాం. సాధ్యమేనా అది? ఎందుకు కాదు? 100 ఎకరాలు పెద్దిరెడ్డి ఎంతన్నా కానీలేండి, నా దగ్గర వచ్చిన వాళ్లకు భూములు రిటర్న్ ఇప్పించే బాధ్యత నాది. ఎవరైనా కానీ, ఎంత పెద్ద మంత్రి అయినా, ఎంత పెద్ద ఆయన కెపాసిటీ ఉండే మనిషి కానీ వదిలేది లేదు. నా కాన్సెప్ట్ ఒకటే, వీ వాంట్ స్టేట్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్. ఎక్కడ కూడా కానీ చుట్టూ తిప్పి సందర్భాన్ని వాడుకొని ఆయనేమో ఇది ఈయన ఎవరికి మా కాన్స్టిట్యున్సీలో ఎవరికి భయపడే పరిస్థితి మాకు లేదు. వీఆర్ ఇండిపెండెంట్. ప్రజలు నాకు ఓటేశారు. నేను నా ప్రజలకు రెస్పాన్సిబుల్, జవాబు చెప్పడానికి. వేరే ఏ నాయకుడికి నేను రెస్పాన్సిబుల్ కాదు. మళ్ళీ అడుగుతున్నా, ఒకటే ఆరోపణ ఉన్నది. ఏపీలో ఉన్నది కూటమి ప్రభుత్వం. జనసేన టీడీపీ కలిసి పోటీ చేసాయి, గెలిచాయి. కానీ మీ వెంట 2 పార్టీల వాళ్ళు ఎవరు ఉండరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద నేను బాగా ఫైట్ చేశానని చెప్తున్నారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లోపాయికారిగా మీరు సహాయం చేస్తారనేది ఆరోపణ ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏముందండి, ఆయన ఏదో పవర్ ఉంటే ఆయన ఇది చేస్తాడు. లేదు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయనతో నాకు ఏముండదు. ఇది ఎందుకంటే ఒక క్రియేటివ్ ఎవరిన నాకు ఎక్కడ నేను వెళ్ళేది మాట ఫస్ట్ మీరే నాకు అడుగుతున్నారు. అట్లా క్వశ్చనే ఉండదు. షాజాన్ బాషా ఈజ్ అ క్లీన్. మీకు ఎక్కడ ఎవరైనా కానిలేండి, రేపు ఎంత మనిషి ఉన్నా కూడా స్ట్రైట్గా మాట్లాడే దమ్ము ధైర్యం నా దగ్గర సబ్జెక్ట్లో కమాండ్ ఉంది. ప్రతి ఇష్యూస్ పైన, ప్రతి డిపార్ట్మెంట్ పైన, ప్రతి అంశం పైన నా దగ్గర క్లారిటీ ఉంది. నేను ఎందుకు భయపడతానండి? ఒకరితో నాకేం అవసరం ఉంది? వాళ్ళు అవసరం వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడే కదా, నా కాన్స్టిట్యూన్సీలో ఏమన్నా మాట్లాడమని చూస్తాం. మీరు ఏం వ్యాపారం చేస్తారు? నేను ట్రాన్స్పోర్ట్ అండి. ట్రాన్స్పోర్ట్ ముందు. ఓకే. ఇప్పటికి కూడా బస్సులు నడుస్తున్నాయా? అవును, నడుస్తున్నాయి. మీరు కావాలనే బెంగళూరుకి వెళ్ళే ఆర్టీసీ బస్సులన్నీ నిలిపేసి మీ బస్సులని అటు రన్ చేస్తారు? అండి, నాకు బెంగళూరు బస్సెస్ నాకేం లేవండి. ఎక్కడెక్కడ తిరుగుతాయి మీ బస్సులు? నా బస్సులు ఇప్పుడు లేవండి, ముందునే. ఇప్పుడు నా దగ్గర బస్సెస్ ఏం లేవు. నేనంతా మా అన్న తమ్ముళ్ళకి ఇచ్చేసాను. బట్ నాకు ఎప్పుడు దాంట్లో ఇన్వాల్వ్. మీ తమ్ముడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నట్టున్నారు? ఉన్నాడండి, ఇంతకుముందు వైసీపీ నుంచి. ఆయన పైన కూడా ఏదో మదనపల్లి ఫైల్స్ ఆరోపణలు ఉన్నట్టు. ఖచ్చితంగా ఉంటుందండి, చేసినప్పుడు ఉంటుంది కదా, చేసింటే ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీ తమ్ముడు అవినీతికి పాల్పడ్డాడని మీరు 100% ఉండొచ్చు, దాంట్లో రెండో మాట ఉండదు. మీ కమ్యూనిటీ ఓటర్లను పెంచుకోవడానికి పొరుగు రాష్ట్రం నుంచి తీసుకొచ్చి అక్కడ లోకల్గా వాళ్ళకి ఐడి కార్డ్స్ అవన్నీ ఇస్తారనే ఆరోపణ. పొరుగు రాష్ట్రం వల్ల వచ్చి నా వల్ల ఎందుకు ఉంటారండి? వాళ్ళకి తీసుకొస్తాను, 3 పూట్లు భోజనం వేరు పెడతారు, వాళ్ళకి వసతులు ఎట్లా కల్పిస్తాం, వాళ్ళకి అవసరం. ఇదంతా చీప్ అండి, ఇట్స్ నాట్ రాంగ్. అంటే చాలా ఆరోపణ అదే చెప్తున్నారు. వాళ్ళకి ఓటర్లుగా నమోదు చేయించారు మదనపల్లి నియోజకవర్గంలో. అది సరిహద్దుని కర్ణాటక ఉంటుంది కాబట్టి కర్ణాటక నుంచి మైగ్రేట్. ఎవరు ఉన్నారు కర్ణాటకలో నాకు పరిచయం ఉండేవాళ్ళు? కర్ణాటకలో నాకు పరిచయం ఉండేవాళ్ళు, బెంగళూరులో ఉన్న పరిచయం అంతా ఎంచితే 50 మంది ఉండరు. 50 మంది వస్తే గెలిచేస్తామా ఎలక్షన్? పిప్పిలి ఇంకోటి పిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్. నిమ్మనపల్లి డ్యామ్
ఇంకోటి పీజిఎం దగ్గర ఇసుక రీచ్లు, అవన్నీ కూడా మీ అనుచరులకే ఉన్నాయి. లేదండి, అందులో ఇసుక అసలు అక్రమ దందా మా జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఎట్లా అంటే చెట్లు, శ్రీగంధం చెట్లు ఎక్కడ కదలనివ్వరు, బాగా సాకుతారు. చెరువులు రీచ్లు ఎక్కడ మిస్యూజ్ జరగకుండా పూర్తి స్థాయిగా కాపాడుతారు. ఇవన్నీ చేసిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది 2014 నుంచి 19 వరకు ఇవన్నీ కాపాడారు. వాళ్ళు రూలింగ్లో వస్తానే ఇవన్నీ దోచేశారు. అది వాళ్ళకి చెల్లుతుందండి. మా మనుషులు ఈరోజు కూడా నా దగ్గర ఉన్న మనుషులు ఎక్కడున్నారు అక్కడే ఉండరు. ఒక్కొక్క మనిషి 1 లక్ష రూపాయలు సంపాదించుకోలేదు. ఎందుకు తెలుసా? వాళ్ళకి అట్లా రాదు. నేను కూడా ఒప్పుకోను, పార్టీ సిద్ధాంతం కూడా ఒప్పుకోను. సో మా దగ్గర నుంచి తప్పు జరిగేది, ఇసుక ట్రాన్స్పోర్ట్ చేసేది ఇదంతా మా దగ్గర. కానీ ఎందుకు మీ పైన ఈ 3 రీచ్ల సంగతే చెప్పి, ఈ 3 రీచ్ల్లో కూడా షాజహాన్ బాషా అనుచరులే ఉన్నారు. ఒక లోడ్ చూపించండి, ఒక్క లోడ్ చూపించండి. మా అనుచరులు ఉన్నతులు, అనుచరులు అంటే పార్టీ మనుషులే. వాళ్ళు నిన్నలే మొన్న కూడా రామసముద్రంలో మన్ను, ఇసుక కాదు మన్ను ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటే గ్రావెల్, అదేమి వాళ్ళ సొంత భూములకి చేస్తుంటే సబ్ ఇన్స్పెక్టర్కి పట్టుకుంటే వదిలేయంటే సరే ఎస్పీ గారికి చెప్పండి. ఎస్పీ గారు ఏం చేశారంటే ఒక్కొక్క ట్రాక్టర్ 1000 రూపాయలు పెనాల్టీస్ ఇచ్చారు. దేనికి? ఇసుక కాదు, మన్నుకి. ఇంకా లెక్క వేసుకోండి మా వాళ్ళు ఎంత వెనకబడి ఉన్నారు. అదే వైసీపీ వాళ్ళు ఉంటే ఇంకా నైట్ అంటే జేసీబీలు పెట్టి కొడతారు. మీరు కూడా వెనకబడిపోయారు. టీడీపీ సభ్యత్వ నమోదులో చాలా వెనుకబడి ఉన్నారు. మీకు 174వ స్థానం వచ్చిందనేది కావచ్చు. నేను ఎందుకంటే మేము ఒక్కటి కూడా ఇది మీరు బాగా గుర్తించుకోవాలి. మేము కూపన్ వాడలేదు, ఫేర్ మెంబర్షిప్ చేసాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో 2 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, దాదాపు 30 నుంచి 40 వేల మంది మెంబర్షిప్కి కూపన్ వాడారు. మేము కూపన్ వాడలేదు. అంటే టీడీపీ మిగతా శాసనసభ్యులు లేతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఫేక్ మెంబర్షిప్ చేశారు. ఫేక్ అంటే మీరు ఒక్కళ్ళే ఫేక్ అంటే చేశారని చెప్తారు. వాళ్ళు అక్కడ నుంచి కూపన్లు తీసుకున్నారు, కూపన్లతో మెంబర్షిప్ పెంచారు. మేము అట్లా కాదు, మనిషి దగ్గరికి వెళ్ళాం, అతని డబ్బుతో చేశాం. మీకు అర్థమైందా? నేను డబ్బు కట్టి మెంబర్షిప్ చేస్తే వాడు మనతో రాడు. మీరున్నారు, మీ ఇష్టంతో వస్తే మీరు అనుకున్న భోజనం తింటారు. బలవంతంగా వస్తే నాకు ఇది చాలాపా, ఇది నాకు వద్దప్ప అంటారు. ఆ విధంగా మేము డబ్బులు కట్టలేదు. ఎవరైతే సభ్యులు అయ్యారో మా దగ్గర 40,000 చిల్లరు, ఆ 40,000 మాకు ఇచ్చింది 60,000 టార్గెట్. 40,000 చిల్లర, 40,000 కూడా ₹1 మేము కట్టలేదు. ప్రతి రూపాయి 7 సభ్యులను వాళ్ళే కట్టారు. దిస్ అ ఫేర్ మెంబర్షిప్. ఈ అధికారులు మీ పైన చేసిన ఆరోపణలో లోకేష్ మిమ్మల్ని మీ పైన ఆగ్రహం వ్యక్తం చేశారని. లేదు, అట్లా ఎక్కడ లేదు. రాంగ్. కాజాబీ వివాదం ముగిసిపోయినట్లేనా? చూడండి, ఒక అధికారికి పోస్టింగ్ వచ్చింది, ఆమె వచ్చింది, ఆమె పైన ఇప్పుడు నిన్న కూడా ఇంత పెద్ద బుక్ ఇచ్చారు, ఇవన్నీ ఫ్రాడ్ చేసిందని. నా దగ్గర ఎందుకు, నేను సంబంధిత అధికారులు తీసుకోపోని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి ఆ మనుషులకు అక్కడికే పంపించాను. మీరు ఇక డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, నా డిపార్ట్మెంట్ కాదు కదా, ఏమన్నా ఫ్రాడ్ ఉంటే వాళ్ళు చెక్ చేసుకోమన్నా. కలెక్టర్ గారు చెప్పాను, ఈమె ఏదో చాలా తప్పులు జరుగుతున్నాయి, నా కంప్లైంట్ ఉంది, మీ ఆఫీస్ కూడా కొంచెం చూసుకోండి భద్రంగా, ఈమె షీఈ్ నాట్ ఫేర్ అని తెలుస్తూ ఉంది, లెఫ్ట్ ఈజ్ అప్ టు యూ. ఓకే, నేను రాను అంతే. ఎందుకంటే అధికారులకు తీసుకొస్తాం, ఆ తహసీల్దార్ పని నేను చేయలేను కదా, వాళ్ళకు బాధ్యత ఇచ్చాం. గౌరవంగా నిలబెట్టుకుంటే వాళ్ళు ప్రొలాంగ్ అవుతారు, లేకపోతే ట్రాన్స్ఫర్లో వెళ్తారు, లేదా ఇంకా ఎక్కువ ఫ్రాడ్ తెలిస్తే సస్పెండ్ అవుతారు. ఎన్నికల ముందు నారా లోకేష్ గారు ఒక రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. అందరి పేర్లు అందులో ఎక్కించాము. మీ నియోజకవర్గంలో కూడా అట్లాంటి రెడ్ బుక్ ఏమన్నా మెయింటైన్ చేశారా మీరు? ఉంది కదా, ఉందనే కదా. ఇప్పుడు నా నియోజకవర్గంలో ఎవరైతే తెలుగు వైఎస్ఆర్ పార్టీ కొంతమంది నాయకులు ఉన్నారో వాళ్ళకి ఏం చేశారంటే వీళ్ళతో కలుసుకున్నారు. ఇప్పుడు నేను వాళ్ళ ల్యాండ్ గ్రాబింగ్కి నేను అడ్డు, వాళ్ళకి ఎక్కడ కూడా నేను ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం లేదు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, కోర్టు ఆర్డర్స్ తీసుకుని వస్తున్నారు, బ్యాక్ డోర్ ఆర్డర్స్. అవి ఆర్డర్స్లో ఎట్లుంటుందంటే తోకుంటే తొండం ఉండదు, లేదా తోకుంటే కాళ్ళు ఉండవు, మనిషి ఉండడు, లేదా తల ఉంటే మనిషి ఉండడు. ఇటువంటి కోర్టుకు కూడా మిస్అప్రాపరేషన్ చేసి రాంగ్ ట్రాక్ తీసుకొచ్చి ఒక డైరెక్షన్ తీసుకుని వస్తారు, అబ్సల్యూట్ జడ్జిమెంట్ కాదు. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ డైరెక్షన్ ప్రకారం చేయాల్సి వస్తుంది. మళ్ళీ మనం దానిపైన రివ్యూస్ ఇస్తున్నాం. ఈరోజు ఎండోమెంట్ ప్రాపర్టీస్ కానీ, వఫ్ ప్రాపర్టీస్ కానీ, గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ
నేను అప్పుడు 9/14లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇవన్నీ కాపాడామని ఈరోజు ఎక్కడ కూడా నా కాన్స్టిట్యున్సీలో నాకు ప్రజలు అంతా స్వీకరించారు. మీకు తెలుసో లేదో ఈరోజు పార్టీ నిర్ణయానికి మనం తల వంచి ముందు నడుస్తున్నాం. ఏ ఇష్యూలైనా కానీ, ఎస్పెషల్లీ ఏదైనా వాళ్ళు మన పైన అలిగేషన్ చేయాలంటే ఆధారాలు చూపించమనండి. ఐఎమ్ వెరీ మచ్ ఫేర్ ఇనఫ్. వక్ భూములు అన్నారు కాబట్టి అడుగుతున్నా. వక్ భూముల పరిరక్షణ పేరుతో ఒక కమ్యూనిటీకి సంబంధించిన అదర్ కమ్యూనిటీకి సంబంధించిన భూములన్నీ కూడా మీరు ఆక్రమించారు అనే ఆరోపణ ఉంది. ఎట్లయితుంది? వఫ్ అంటే ఏమి? క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఏమి? అలాటెడా, గ్రాంటా? ఏమి? నినాంఫేర్ రిజిస్టర్లో ఉంది, గెజిట్ గవర్నమెంట్ గెజిట్ నోటిఫైడ్లో ఉంది. వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పిస్తున్నాం, అంతే కదా. ఎవరికేమో మోసం చేస్తుండదు. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి స్థలం ఉంది, వేరే వాళ్ళు ఆక్రమణ చేశారు, అవంతా క్లీన్ చేయమన్నాం. ఇప్పుడు దాదాపు 50 కోట్ల ప్రాపర్టీ అది కమ్యూనిటీకి ఇస్తున్నాం, డెవలప్ చేస్తున్నాం. నా కాన్సెప్ట్ ఏముంటుంది అంటే ఎవరి వాళ్ళకు చేరాలి, ఎవరు కూడా దీంట్లో మిస్అప్రాపరేషన్ చేయకూడదు. ఈరోజు నేను అదే వఫ్ ల్యాండ్లో హాస్పిటల్ కడుతున్నాను. హాస్పిటల్ ఓపీడీ ఫీజు ఎంత తెలుసా? 20 రూపాయలు. 20 రూపాయలు ఎక్కడైనా మీరు ఓపీడీ చూపించండి. గైనిక్ డెలివరీ 3,000లో చేయబోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయింది, సెకండ్ ఫ్లోర్ వేస్తున్నాం. అర్థమైందా? ఎల్కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. కార్పొరేట్ స్టైల్ స్కూల్స్లో ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలకి 25 నుంచి 30,000 రూపాయలు కట్టలేరు తల్లిదండ్రులు. బట్ మేము 10,000 లోపల ఫీజుతో ఒక సంవత్సరం వాళ్ళకు చదువు ఇస్తాం. కాన్సెప్ట్ ఏమి? ఫర్ ద బెటర్ ఎడ్యుకేషన్, లిటరసీ. అది కావాలా, అది మనం చేయాలి. కానీ ఇది ఏదో అంత వాడి ఇటు చెప్తాడు ఇటంతా అంటే నో వే. మీరేమో నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నా అని చెప్తున్నారు, నిజమే కాదు. కానీ మీ మీదే ఎందుకు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు? పనిచేసేవాడి మీదనే రాళ్ళు. ఎక్కడ ఏ చెట్టుకు ఎక్కువ కాయలు ఉంటాయో దానికే రాళ్ళు పడేది. అట్లా ఎక్కువ పని చేస్తారు, వాళ్ళు పెడతారు. ఇది పబ్లిక్ ఫోరం, ఓపెన్ టు ఆల్. ఎక్కడ ఏ దీంట్లో కూడా ఐఎమ్ వెల్కమ్. నేను ఎవరికైనా వెల్కమ్ చేస్తాను. ఏదైనా ఇష్యూ తీసుకురావచ్చు. దే కెన్ స్ట్రైట్లీ కమ్ అండ్ ఆస్క్. మీరు వైసీపీ వాళ్ళని విమర్శించారు, కేవలం మీ పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తారు. మీకు తెలుసో లేదో 3 days ముందే నేను వైసీపీ మీద ప్రెస్ మీట్ పెట్టాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన, ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి పైన. ఎంపీ గారు ఏమాత్రం మదనపల్లి కాన్స్టిట్యున్సీకి న్యాయం చేయలేదు. విశ్వవిద్యాలయం ఈరోజు మదనపల్లికి వచ్చిందంటే అది లోకేష్ గారి చరిత్ర, లోకేష్ గారు చేసిన పని. బీటీ కళాశాలకు ఏదైతే చేశారో వాళ్ళు ఏం చేయలేదు. బీటీ కళాశాలకు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ప్రాపర్టీస్కి అంతా ప్రహరీ కూడా ఇచ్చింది నేను. ఇదే కాకుండా పీటీ కళాశాలకి యూనివర్సిటీ కూడా మేమే చేస్తున్నాము. ఇదే కాకుండా బీటీ కళాశాల ఏదైతే ల్యాండ్ ఉందో అది రేపు మిస్అప్రాపరేషన్ కాకుండా దాంట్లో స్టేడియం కట్టబోతున్నాము. ఇదే కాకుండా దాంట్లో ఇండోర్ స్టేడియం కూడా ఇవ్వబోతున్నాము. పూర్తి స్థాయిగా మాట్లాడి వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిగా ఫెయిల్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి తీసుకుపోయి గంగలో ముంచేశారు. ఆర్థికంగా రాష్ట్రం కుదిచ్చేశారు. రాష్ట్ర పరిస్థితి ఎక్కడ కూడా ఏ విధంగా లేకుండా చేసేశారు. బీటీ కాలేజ్ కూడా ఏదో వివాదం ఉంది కదా, ఆయన మునిరత్నం కరస్పాండెంటా? అది నాకు తెలియదు. ఉద్యోగాలన్నీ కూడా వేరే వాళ్ళకి ఎవరికి అనర్హులకు ఇచ్చారు, అందులో తెలియదు. ఆ జీవో నెంబర్ 29 ద్వారా అది వాళ్ళకి ఇచ్చింది, మునిరత్నం గారికి ఇచ్చింది వైసీపీ వాళ్ళు కరస్పాండెంట్ చేశారు. వాళ్ళ విప్పాడు. నాకు మునిరత్నం చేసింటే నాకు అంత ఐడియా లేదు. అప్పుడు ఆయన లెక్చరర్గా ఉన్నప్పుడు నేను 6 కోట్ల రూపాయలు ఇచ్చాము. 6 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రహరీ గోడ ఇచ్చాము, రవీంద్రనాథ్ గారి కాటేజ్ ఇచ్చాము, అదేవిధంగా బీటీ కళాశాల డెవలప్మెంట్కి ఇచ్చాము. పూర్తి స్థాయికి చేసాము కదా. ప్రహరీ గోడ ఒకటి కంప్లీట్ అయింది. అది కంప్లీట్ కాకముందు డబ్బులు నిలిచిపోయాయి, గవర్నమెంట్ మారిపోయింది. తెలంగాణ ఇష్యూ చేసినప్పుడు మదనపల్లిలో జరిగే భారీ నిర్మాణాలు కావచ్చు, చిన్న ఇల్లు కట్టుకుంటున్న షాజహాన్ బాషా అనుచరులు వచ్చి 2% ఖచ్చితంగా కట్టించుకొని తీరుతారు, వాళ్ళకి కప్పం కట్టకపోతే వాళ్ళని భవనాలు కట్టనీయరు అనేది ఆరోపణ ఉంది. 2% కాదు, 2 పైసా కూడా లేదు. ఎందుకంటే మా ఊళ్ళు అసలు మున్సిపాలిటీలోకే పోరు. ఎందుకంటే మా ఒకే కౌన్సిలర్ ఉన్నారు. మిగతా మున్సిపాలిటీలో ఇప్పుడు వైసీపీ, అది ఎవరికన్నా వైసీపీ వాళ్ళకి చెప్తే అది చెల్లుతుంది అన్నమాట. మా వాళ్ళు నెలకు ఒకరు, అది పోకముందు నాకు ఫోన్ చేస్తారు, అన్న ఈ పని ఉంది అన్న, కమిషనర్ చెప్పన్నా, లేదంటే వాళ్ళకి చెప్పన్నా, ఇంజనీర్ వాళ్ళు చెప్తే ఈ రోడ్ వేయమన్నా అని. మున్సిపాలిటీలోకి వెళ్ళే ప్రసక్తే లేదు. ఇది ఎంత ఫాల్స్, ఇది ఎవరో మీకు దగ్గర రాంగ్ ఫీడింగ్ ఇచ్చారు. ఎందుకు మీ పైన ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి? ఉంటే కదా
ఆరోపణ చేయొచ్చు, షుడ్ బి ఇన్ శాంటిటీ. దాన్ని కరెక్ట్గా ఆ మెసేజ్, నా ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండాలి, విత్ ఎవిడెన్స్ ఉండాలి. అప్పుడు నేను మాట్లాడితే ఎస్ ఇట్స్ ఆరోపణ. ఏదో టైంపాస్కి మాట్లాడుకుంటే అది కుదరదు కదన్నా. మీ టార్గెట్ వైసీపీనా మిమ్మల్ని ఎక్కువ టార్గెట్ చేస్తుంది నియోజకవర్గంలో? వైసీపీ నేతలు చేస్తారా, కాంగ్రెస్ నేతలు చేస్తారా, లేకుంటే సొంత పార్టీ నేతలే మీ పైన ఎక్కువ విమర్శలు వైసీపీ చేస్తున్నారు? నేతలు ముందు రాలేక, వాళ్ళు మాట్లాడడానికి వాయిస్ లేక కొంతమంది మా మనుషులు హైర్ చేసుకున్నారు. హైర్ చేసుకునేసిందే వాళ్ళకు ముందర పెట్టి మాట్లాడుస్తుంది. ఇంకా మా దగ్గర ల్యాండ్ గ్రాబర్స్ కూడా ఉన్నారు మా పార్టీలో. ఆ ల్యాండ్ గ్రాబర్స్కి నేను ఉంటే జరగదు, నేను ఎంటర్టైన్ చేయను. నేను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు మిస్అప్రాపరేషన్ ఆఫ్ ల్యాండ్ కానివ్వను. అర్థమైందా? అందుకోసం వాళ్ళకి కష్టం ఉంటుంది. అంటే నియోజకవర్గంలో అవినీతికి పాల్పడుతున్న టీడీపీ నేతలపైన అధిష్టానాన్ని ఫిర్యాదు చేశారా చంద్రబాబు నాయుడు? చాలా బాగా తెలుసు, నేనేం ఫిర్యాదు చేసేసి. చంద్రబాబు నాయుడు గారు పెద్దలు ఏమనుకున్నారు మీరు? ఆయన ప్రతి నాయకుడిని హీ నో ఇన్ అండ్ అవుట్స్. ఎవరు ఏం పనిచేస్తారు, ఎట్లా ఉంటారు, ఆయన మాట తీరు ఏముంటుంది, ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉంటుంది, ఆయన ముందు ఎట్లా పనిచేస్తాడు, వెనకపోయి ఎట్లా చేస్తాడు, ఏ విధంగా ఉంటాడు ఎందుకంటే ఈరోజు మీకు ఒకటే నేను చెప్తున్నాను, ఎమ్మెల్యే అనేవాడు కాన్స్టిట్యున్సీకి పని చేసిండాలి, 10 మందికి మంచి చేసిండాలి. ఇది మంచి చేస్తే మంచిగా స్ప్రెడ్ అవుతుంది. చెడు చేస్తే, ల్యాండ్ గ్రాబింగ్లు ఇవి చేస్తే అవి చరిత్రలో హీ విల్ రిమైన్ యాజ్ ఎ ల్యాండ్ గ్రాబర్. ఒక మంచి ఎమ్మెల్యేగా ఉండడు. 914లో మేము పనిచేసాం. ఆ మంచితనం ఉన్నందునే 24లో కమిటీస్లో దాదాపు నేను పెట్టిన కమిటీస్ లేకపోతే కూడా నాకు ప్రజలు వన్ సైడ్ ఓటేశారు. మదనపల్లి టౌన్లోనే నాకు మెజారిటీ 12,000. గ్రామాల్లో సరైన కోఆర్డినేషన్ లేక తగ్గితే, అదే చెప్పాను కదా, ఈ గ్రూపుల రాజకీయం తగ్గితే కూడా 6,000కి ఇక్కడ నేను బయటపడ్డాను. మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి మీ దగ్గరున్న యాక్షన్ ప్లాన్ ఏంటి? ఏ రకంగా రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయబోతున్నారు? కొత్తగా ఏమన్నా అక్కడ ప్రాజెక్టులు అవన్నీ? చూడండి, ఇప్పుడు సిటిఎం రోడ్ ఏదైతే మీరు ఆరోపణ చేశారో, నేను కాదు, మీరు ఇటు 18 ఫీట్ రోడ్ ఉంది, ఈ పక్క 30 ఫీట్ రోడ్ ఉంది. ఈ రోడ్ అంతా ఏం చేస్తున్నారు, వాళ్ళు అవసరాలకు ఆడుకుంటున్నారు. ఎప్పుడు ఈ చెట్లు తీసాము, ఈ 5 ఫీట్ ఇక్కడ కలిసి వచ్చింది. ఈ 5 ఫీటు ఇక్కడ, ఈ 38 ఫీటు, ఇది 15 ఫీట్, మొత్తం 55 ఫీట్, 60 ఫీట్ రోడ్ అయింది. ఈ 60 ఫీట్ రోడ్కి మధ్యలో 1 ఫీట్ డివైడర్ ఇస్తున్నాం, 2-వే రోడ్ ఇస్తున్నాం. ఇదే కాకుండా ఇప్పుడు బోటింగ్ది ఒక చెరువు ఉంది, స్వామి చెరువు అని. ఆ చెరువు 40 ఎకరాలు ఉంది. అది ప్రైమ్ ల్యాండ్. పర్ ఏకర్ వచ్చి 10 కోట్లు పోతుంది. 40 ఎకరాలు ఎంత అవుతుంది? 400 కోట్లు అవుతుంది. ఎవడో ఒకడు పోయి కబ్జా చేస్తాడు. సో ఇప్పుడు లేకుండా ఆ చెరువుకి పూర్తిగా బోటింగ్, అక్కడ ఒక హోటల్, అక్కడ ఒక రెస్టారెంట్ లాగా పెట్టి ఈవినింగ్ టైమ్స్ మదనపల్లి వాసులంతా అక్కడ పోయి బోటింగ్ చేస్తారు. ఇదే కాకుండా మదనపల్లి ఇంటర్నల్ రోడ్స్కి, బ్రిడ్జికి, ఫ్లైఓవర్స్కి అన్నిటికీ ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ కూడా. కానీ ఇదే కాకుండా రామ్నగర్ పార్క్ అని ఒక ఏరియా ఉంది. అది ఆ రోజు నేను ఉన్నప్పుడు ఎన్వీఆర్ రోడ్ పార్క్ డెవలప్ చేశాను, బాపూజీ పార్క్ డెవలప్ చేశాను, పిఎన్టీ కాలనీ పార్క్ డెవలప్ చేశాను. కాకపోతే దాని తర్వాత ఒక పార్క్ అది ఇటుకు కూడా పెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ రామ్నగర్ పార్క్, అది టౌన్ నడిబడిలో ఉంది. తప్పకుండా అది పూర్తి స్థాయిగా ప్రజలు డెవలప్ చేస్తారు. దట్ ఇస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టే విధంగా, అందరినీ కలుపుకుపోయే విధంగా ఏ రకంగా ముందుకెళ్ళిపోతుంది? నేను ఒకటే అన్నా, పార్టీ సిద్ధాంతానికి, పార్టీ మర్యాదకు ఇచ్చి 2024 ఎలక్షన్లో ఎవరెవరు పని చేశారో వాళ్ళందరూ దే ఆర్ వెల్కమ్. పని చేయని వాళ్లకు నా పని కాదు, అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే పార్టీ ఆయనది, దాంట్లో నేను ఫాలోయర్ మాత్రమే. నేను ఐ కెనాట్ టేక్ డెసిషన్ రిగార్డింగ్ ద పార్టీ లీడర్స్. అదంతా ఆయన పరిధికి వస్తుంది, ఆయన చూసుకుంటారు. మొన్న కూడా ఏదో ఒకటి ప్రెస్ కటింగ్ వస్తే చూపించాను, ఓహో ఇంత ఉందా, నేను చూసుకుంటాను, నువ్వు నా పని అది కాదు. పార్టీలో కాన్స్టిట్యూట్ చేసే పని కానీ రీబిల్డ్ చేసే పని నాది కాదు, అదంతా ఆయన పని. నా పని ఏమి, ప్రజలతో బాగుండాలా, డెవలప్ చేయాలా, అందరితో కలుపుకొని పోలా. నేను ఇప్పుడు చూడండి, మొన్న మా బాబురెడ్డి గారి బర్త్డే ఉన్నది. నేను నేరుగా ఆయన ఇంటికి పోయినాను, కలుసుకున్నాను, ఆయనకి షాల్వా వేసినాను, కండువా వేసాను, విషెస్ చెప్పాను, వచ్చాను. హ్యాపీ బర్త్డే అండి మీకు కూడా బిగ్ టీవీ తరఫున. థ్యాంక్ యూ అండి. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటా, నా పైన చేసే ఆరోపణలన్నీ కూడా ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలే, వాటికి ఎటువంటి ఆధారాలు కూడా లేవంటున్నారు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.
For more videos like this, subscribe Big TV channel.